వీడియోలో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి తెలియజేసేటువంటి టెన్స్ అన్నమాట. ఇది కాలము. ఇందులో మనం ఐ అనేటువంటి పర్సనల్ ప్రొనౌన్ ఉపయోగించి కొన్ని వాక్యాలు చదవడం రాయడం నేర్చుకుందాం. 3 భాషల్లోనూ అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీల్లో ఈ ఐని ఉపయోగించి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. నేను పని చేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్. వర్కింగ్. ఐఎమ్ వర్కింగ్ నేను పని చేస్తున్నాను. मैं काम कर रहा हूँ. काम పని. कर रहा हूँ कर చేయుట. रहा हूँ मैं काम कर रहा हूँ పుల్లింగం. స్త్రీలింగం అయితే రహీ హూ అంటే मैं काम कर रही हूँ. ఐఎమ్ వర్కింగ్ నేను పని చేస్తున్నాను అని అర్థం. నేను చదువుచున్నాను లేదా చదువుచున్నాను ప్రజెంట్ కంటిన్యూస్ అన్నమాట. నేను చదువుచున్నాను. ఐఎమ్ రీడింగ్ READING. రీడ్ అంటే చదువుట. రీడింగ్ చదువుచున్నాను. ఐఎమ్ రీడింగ్ నేను చదువుచున్నాను. హిందీలో ఏమంటాం? मैं पढ़ रहा हूँ. पढ़ रहा हूँ. मैं पढ़ रहा हूँ. ఐఎమ్ రీడింగ్ నేను చదువుచున్నాను. मैं पढ़ रहा हूँ పుల్లింగం. मैं पढ़ रही हूँ స్త్రీలింగం. నేను రాస్తున్నాను. నేను రాస్తున్నాను. ఇంగ్లీష్లో ఐఎమ్ రైటింగ్. WRITING. రైటింగ్. రైట్ అంటే రాయడం, రైటింగ్ అంటే రాస్తున్నాను. ఐఎమ్ రైటింగ్ నేను రాస్తున్నాను. హిందీలో मैं लिख रहा हूँ. लिख रहा हूँ. मैं लिख रहा हूँ మగపిల్లలైతే. ఆడపిల్లలైతే రహీ హూ. मैं लिख रही हूँ. ఇంగ్లీష్లోను తెలుగులోను మాత్రం ఐఎమ్ రైటింగ్ నేను రాస్తున్నాను అని చెప్పాలి. నేను నేర్చుకుంటున్నాను. ఐఎమ్ లెర్నింగ్. నేను నేర్చుకుంటున్నాను. కుమ్ టు నాకు నావత్తు ను. నేను నేర్చుకుంటున్నాను. ఐఎమ్ లెర్నింగ్. LEARN లెర్న్ నేర్చుకోవడం. ING. ఐఎమ్ లెర్నింగ్ నేను నేర్చుకుంటున్నాను. హిందీలో मैं सीख रहा हूँ. सीख रहा हूँ. रहा हूँ. मैं सीख रहा हूँ पुल्लिंगम. स्त्रीलिंगम అయితే रही हूँ. मैं सीख रहा हूँ. मैं सीख रही हूँ. ఐఎమ్ లెర్నింగ్ నేను నేర్చుకుంటున్నాను. నేను తాగుతున్నాను. తాగుచున్నాను అని కూడా రాయొచ్చు. ఐఎమ్ డ్రింకింగ్. ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఐఎమ్ డ్రింకింగ్. DRINK డ్రింక్ అంటే తాగుట. ING. ఐఎమ్ డ్రింకింగ్ నేను తాగుతున్నాను. मैं पी रहा हूँ. పీ అంటే తాగడం. रहा हूँ.
మే పీ రహా హూ, ఇది పుల్లింగము. స్త్రీలింగం అయితే రహీ హూ అని రావాలి. మే పీ రహీ హూ. ఆడపిల్లలు ఏమని చెప్పాలి? మే పీ రహీ హూ అని చెప్పాలి. మగపిల్లలైతే మే పీ రహా హూ అని చెప్పాలి. ఇంగ్లీష్లో మామూలే, ఐఎమ్ డ్రింకింగ్. తెలుగులో కూడా నేను తాగుతున్నాను అని చెప్పచ్చు, ఏ లింగం అయినప్పటికీ కూడా. నేను పాలు తాగుతున్నాను. నేను పాలు తాగుతున్నాను. పాలు తాగుతున్నాను. తాగు తున్నాను. తు నా తున్నాను. నేను పాలు తాగుతున్నాను. ఇంగ్లీష్లో ఏమంటాం? ఐఎమ్ డ్రింకింగ్ మిల్క్. ఐఎమ్ డ్రింకింగ్, డిఆర్ఐఎన్కే, డ్రింక్, ఐఎన్జి. డ్రింక్ అంటే తాగడం. ఐఎమ్ డ్రింకింగ్, నేను తాగుతున్నాను. ఏం తాగుతున్నాను? పాలు తాగుతున్నాను. ఇంగ్లీష్లో ఏమంటాం పాలని? మిల్క్, ఎంఐఎల్కే, మిల్క్. ఐఎమ్ డ్రింకింగ్ మిల్క్, నేను పాలు తాగుతున్నాను. హిందీలో ఏమంటాం? मैं दूध पी रहा हूँ. मैं दूध 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 पी रहा हूँ. पी रहा हूँ, रहा हूँ. मैं दूध पी रहा हूँ పుల్లింగము. పురుషులైతే ఏ విధంగా చెప్పాలి? మగవాళ్ళైతే मैं दूध पी रहा हूँ అని చెప్తాం. అదే ఆడపిల్లలు చెప్పేటప్పుడు मैं दूध पी रही हूँ అని రావాలి. मैं दूध पी रही हूँ. ఐఎమ్ డ్రింకింగ్ మిల్క్, నేను పాలు తాగుతున్నాను. నేను నీళ్లు తాగుతున్నాను, లేదా నేను నీరు తాగుతున్నాను. నేను నీళ్లు తాగుతున్నాను. నీళ్లు లేదా నీరు ఎలా అయినా రాయొచ్చు. తాగుతున్నాను, తాగుతున్నాను. నేను నీళ్లు తాగుతున్నాను. ఇంగ్లీష్లో ఏమంటాం? ఐఎమ్ డ్రింకింగ్ వాటర్. ఐఎమ్ డ్రింకింగ్, డిఆర్ఐఎన్కే. డ్రింక్ అంటే తాగుట. డ్రింకింగ్, తాగుతున్నాను. ఐఎమ్ డ్రింకింగ్, ఏం తాగుతున్నాను? వాటర్, డబ్ల్యూఏటిఈఆర్, వాటర్. ఐఎమ్ డ్రింకింగ్ వాటర్, నేను నీళ్లు తాగుతున్నాను. హిందీలో ఏమంటాం? మే పానీ పీ రహా హూ. మే पानी पानी पी रहा हूँ. पी रहा हूँ, रहा हूँ. मैं पानी पी रहा हूँ, ఇది పుల్లింగం. పురుషులు చెప్పినట్లయితే మే పానీ పీ రహా హూ అంటాం. అదే స్త్రీలు చెప్పినట్లయితే, స్త్రీలింగం చెప్పినట్లయితే రహీ హూ అనాలి. ఇక్కడ మే పానీ పీ రహీ హూ, ఐఎమ్ డ్రింకింగ్ వాటర్, నేను నీళ్లు తాగుతున్నాను. రహా, రహీ ఇక్కడ ఉపయోగించాలి సందర్భాన్ని బట్టి. నేను తింటున్నాను. ఐఎమ్ ఈటింగ్. మే కా రహా హూ, నేను తింటున్నాను. నేను తింటున్నాను. తిమ్ టు నా తింటున్నాను. నేను తింటున్నాను. ఐఎమ్ ఈటింగ్. ఐఎమ్ ఈటింగ్, ఈఏటిఐఎన్జి. ఐఎమ్ ఈటింగ్. మే కా రహా హూ. మే ఖా, ఖా అంటే తినడం. రహా హూ, రహా హూ. మే ఖా రహా హూ, ఐఎమ్ ఈటింగ్, నేను తింటున్నాను. మగవాళ్ళైతే రహా హూ అంటాం. ఆడపిల్లలైతే రహీ హూ అనాలి. మే కా రహీ హూ, నేను తింటున్నాను. స్త్రీలింగం. మే కా రహా హూ, నేను తింటున్నాను, పుల్లింగము. ఇంగ్లీష్లో మాత్రం ఐఎమ్ ఈటింగ్, నేను తింటున్నాను, ఈ రెండు కామన్. కానీ ఇక్కడ మాత్రం రహా, రహీ ఉపయోగించాలి. నేను అరటిపండు తింటున్నాను. నేను అరటిపండు, అరటి పండు తింటున్నాను. తింటున్నాను. నేను అరటిపండు తింటున్నాను. ఐఎమ్ ఈటింగ్ ఏ బనానా. ఐఎమ్ ఈటింగ్, ఈఏటిఐఎన్జి. ఐఎమ్ ఈటింగ్ ఏ బనానా, బిఏఎన్ఏఎన్ఏ.
ఐఎమ్ ఈటింగ్ ఏ బనానా. ఐఎమ్ ఈటింగ్ నేను తింటున్నాను, ఏ బనానా ఒక అరటిపండు. ఐఎమ్ ఈటింగ్ ఏ బనానా నేను అరటిపండు తింటున్నాను. హిందీలో ఏమని చెప్పాలి? మై ఏక్ కేలా ఖా రహా హూ. మై ఏక్ మై ఏక్ కేలా, కేలా అంటే అరటిపండు, కేలా ఖా, ఖా అంటే తినడం, రహా హూ, రహా హూ. మై ఏక్ కేలా ఖా రహా హూ, ఖా రహీ హూ అంటే ఆడపిల్లలు చెప్పాలి. ఆ విధంగా మగపిల్లలైతే మై ఏక్ కేలా ఖా రహా హూ అని చెప్పాలి. ఆడపిల్లలైతే మై ఏక్ కేలా ఖా రహీ హూ అని చెప్పాలి. ఐఎమ్ ఈటింగ్ ఏ బనానా నేను అరటిపండు తింటున్నాను. కేలా అరటిపండు, ఖా తినుట. నేను మామిడి పండు తింటున్నాను. ఐఎమ్ ఈటింగ్ ఏ మ్యాంగో నేను మామిడి పండు, మామిడి మా మీ డి మామిడి పండు, మామిడి పండు తింటున్నాను. తింటూ నా, నాకు నా వద్దు, తింటున్నాను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక పని. నేను మామిడి పండు తింటున్నాను. ఐఎమ్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఐఎమ్ ఈటింగ్ ఈఏటిఐఎన్జి. ఐఎమ్ ఈటింగ్ నేను తింటున్నాను. ఏంటి? ఏ మ్యాంగో, ఏ మ్యాంగో, ఏ మ్యాంగో అంటే మామిడి పండు. ఐఎమ్ ఈటింగ్ ఏ మ్యాంగో నేను మామిడి పండు తింటున్నాను. హిందీలో ఏమంటాం? मैं एक आम खा रहा हूँ. मैं एक आम, आम అంటే మామిడి పండు. मैं एक आम खा रहा हूँ. खा रहा, रहा हूँ. मैं एक आम खा रहा हूँ. పులింగము. స్త్రీలింగం అయితే రహీ హూ. ఆడపిల్లలు చెప్పేటప్పుడు మై ఏక్ ఆమ్ కా రహీ హూ అనాలి. మగపిల్లలు చెప్తుంటే కనుక మై ఏక్ ఆమ్ కా రహా హూ అని చెప్పాలి. నేను నడుస్తున్నాను. నేను నడుస్తున్నాను, నడుస్తున్నాను. ఐఎమ్ వాకింగ్. ఐఎమ్ వాకింగ్, డబ్ల్యూఏఎల్కే వాక్ నడవడం, ఐఎన్జి. ఐఎమ్ వాకింగ్ నేను నడుస్తున్నాను. మై చల్ రహా హూ. మై చల్ రహా హూ, చల్ రహా, మై చల్ రహా హూ, ఫుల్ స్టాప్. నేను నడుస్తున్నాను. ఐఎమ్ వాకింగ్. మై చల్ రహా హూ పులింగం. మై చల్ రహీ హూ స్త్రీలింగం. నేను పరిగెడుతున్నాను. నేను పరిగెడుతున్నాను, పరుగెడుతున్నాను. నేను పరిగెడుతున్నాను. ఐఎమ్ రన్నింగ్. ఐఎమ్ రన్నింగ్, RUNNING, రన్నింగ్. ఐఎమ్ రన్నింగ్ నేను పరిగెడుతున్నాను. రన్ అంటే పరిగెట్టడం. హిందీలో మే భాగ్ రహా హూ. మే భాగ్, భాగ్ రహా హూ, రహా హూ. మే భాగ్ రహా హూ పులింగం. ఆడవాళ్ళైతే మే భాగ్ రహీ హూ అని చెప్పాలి. ఐఎమ్ రన్నింగ్ నేను పరిగెడుతున్నాను. మే భాగ్ రహా హూ పులింగం. మగపిల్లలు చెప్పేటప్పుడు మే భాగ్ రహీ హూ, ఆడపిల్లలు చెప్పేటప్పుడు ఆ విధంగా చెప్పాలి. నేను పాడుతున్నాను. నేను పాడుతున్నాను, పాడు తున్నాను, తు నా తున్నాను. నేను పాడుతున్నాను. ఐఎమ్ సింగింగ్. ఐఎమ్ సింగింగ్, SING సింగ్ పాడడం, ING సింగింగ్. ఐఎమ్ సింగింగ్ నేను పాడుతున్నాను. హిందీలో మే గా రహా హూ. మే గా రహా హూ, గా అంటే పాడడం, రహా హూ, రహా హూ. మే గా రహా హూ.
అదే అమ్మాయి పాడుతుంటే కనుక మే గా రహీ హూ అని చెప్పాలన్నమాట. ఐఎమ్ సింగింగ్, నేను పాడుతున్నాను. మే గా రహా హూ లేదా మే గా రహీ హూ. పుల్లింగం అయితే మే గా రహా హూ, స్త్రీలింగం అయితే మే గా రహీ హూ. నేను బోధిస్తున్నాను, నేను బోధిస్తున్నాను. బోధి స్తు, సూకి తావత్తు, నాకు నావత్తు ను. నేను బోధిస్తున్నాను. ఐఎమ్ టీచింగ్, ఐఎమ్ టీచింగ్, TEACHING, టీచింగ్. ఐఎమ్ టీచింగ్, నేను బోధిస్తున్నాను. మై పడా రహా హూ, మే పడా రహా హూ, రహా హూ. మై పడా రహా హూ, ఐఎమ్ టీచింగ్, నేను బోధిస్తున్నాను. అదే స్త్రీలింగం అయితే రహీ హూ, మై పడా రహీ హూ అని చెప్పాలి. నేను ఆట ఆడుతున్నాను, నేను ఆట ఆడుతున్నాను. ఆట ఆడుతున్నాను, ఆడుతున్నాను. నేను ఆట ఆడుతున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ గేమ్, ఐఎమ్ ప్లేయింగ్, PLAYING, ఐఎమ్ ప్లేయింగ్ ఎ గేమ్. నేను ఆట ఆడుతున్నాను. హిందీలో ఏమంటాం? మై ఖేల్ ఖేల్ రహా హూ, మై ఖేల్. ఖేల్ అంటే ఆట, ఇక్కడ ఖేల్ అంటే ఆడుతున్నాను అని అర్థం. ఖేల్ రహా హూ, రహా హూ. మై ఖేల్ ఖేల్ రహా హూ, ఇక్కడ ఖేల్ అంటే ఆట, ఇక్కడ ఖేల్ అంటే ఆడుతున్నాను అని అర్థం వస్తుంది అనమాట. మై ఖేల్ ఖేల్ రహా హూ మగపిల్లలైతే. ఆడపిల్లలైతే మై ఖేల్ ఖేల్ రహీ హూ అని రావాలి. ఐఎమ్ ప్లేయింగ్, నేను ఆడుతున్నాను. మై ఖేల్ ఖేల్ రహా హూ, మై ఖేల్ ఖేల్ రహీ హూ. నేను క్రికెట్ ఆడుతున్నాను, నేను క్రికెట్ ఆట ఆడుతున్నాను అని అర్థం. క్రికెట్, క్రికెట్ ఆడుతున్నాను, ఆడుతున్నాను. నేను క్రికెట్ ఆడుతున్నాను. ఇంగ్లీష్లో ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, ఐఎమ్ ప్లేయింగ్, PLAYING, ప్లేయింగ్ క్రికెట్, CRICKET. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, ఐఎమ్ ప్లేయింగ్, నేను ఆడుతున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతున్నాను. హిందీలో ఏమంటాం? मैं क्रिकेट खेल रहा हूँ, मैं क्रिकेट की क्रिकेट, क्रिकेट खेल खेल रहा हूँ, रहा हूँ. ఫుల్ స్టాప్. मैं क्रिकेट खेल रहा हूँ మగపిల్లలు చెప్తుంటే, ఆడపిల్లలు చెప్తుంటే రహీ హూ అని రావాలి. मैं क्रिकेट खेल रही हूँ, ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతున్నాను. నేను ఫుట్బాల్ ఆడుతున్నాను, నేను ఫుట్బాల్, ఒత్తుపా, ఫుట్ బాల్, ఫుట్బాల్ ఆడుతున్నాను, ఆడుతున్నాను లేదా ఆడుచున్నాను. నేను ఫుట్బాల్ ఆడుతున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఐఎమ్ ప్లేయింగ్, PLAYING, ఐఎమ్ ప్లేయింగ్, నేను ఆడుతున్నాను అని అర్థం ఇక్కడికి. ఐఎమ్ ప్లేయింగ్ ఫుట్బాల్, FOOTBALL, బాల్, ఫుట్బాల్. ఐఎమ్ ప్లేయింగ్ ఫుట్బాల్, నేను ఫుట్బాల్ ఆడుతున్నాను. హిందీలో मैं फुटबॉल खेल रहा हूँ, मैं फुटबॉल, फुट बॉल, बॉल, फुटबॉल खेल रहा हूँ, खेल रहा हूँ, रहा हूँ. फुल स्टॉप. मैं फुटबॉल खेल रहा हूँ, ఐఎమ్ ప్లేయింగ్ ఫుట్బాల్, నేను ఫుట్బాల్ ఆడుతున్నాను. ఆడపిల్లలైతే మే ఫుట్బాల్ ఖేల్ రహీ హూ అని రావాలి ఇక్కడ. మే ఫుట్బాల్ ఖేల్ రహీ హూ,
స్త్రీలింగం. పుల్లింగం అయితే మై ఫుట్బాల్ ఖేల్ రహా హూ. నేను వండుతున్నాను. నేను వండుతున్నాను. వండు. తున్నాను. తున్నాను. చున్నాను అని కూడా రాయొచ్చు. ఐఎమ్ కుకింగ్. ఐఎమ్ కుకింగ్. COOK. కుక్. కుక్ అంటే వండుట. కుకింగ్ వండుతున్నాను. హిందీలో మై కానా పకా రహా హూ అంటే మగవాళ్ళు చెప్పినట్టు. ఇక్కడ ఏముంది, మై కానా పకా రహీ హూ అని ఉంది. కాబట్టి ఆడవాళ్ళు చెప్తున్నట్టు అనమాట. మగవాళ్ళు చెప్తే ఇక్కడ రహా అని ఉండాలి, ఆడవాళ్ళు చెప్తే రహీ అని ఉండాలి. మే ఖానా ఖానా పకా रही हूँ. रही रही हूँ. मैं खाना पका रही हूँ. ఐఎమ్ కుకింగ్. నేను వండుతున్నాను. నేను డాన్స్ చేస్తున్నాను. నేను నాట్యం చేస్తున్నాను. లేదంటే నాట్యం చేస్తున్నాను. చేస్తూ నాను. నేను నాట్యం చేస్తున్నాను లేదా నేను డాన్స్ చేస్తున్నాను. ఇంగ్లీష్లో ఐఎమ్ డాన్సింగ్. ఐఎమ్ డాన్సింగ్. DANCANG డాన్సింగ్. డాన్సింగ్ అంటే నాట్యం చేయడం. ఐఎమ్ డాన్సింగ్. నేను నాట్యం చేస్తున్నాను. హిందీలో మే నాచ్ రహా హూ. మే నాచ్ రహా హూ. నాచ్ రహా హూ. మే నాచ్ రహా హూ. ఐఎమ్ డాన్సింగ్. నేను నాట్యం చేస్తున్నాను. మగపిల్లలు చెప్పేటప్పుడు మై నాచ్ రహా హూ అని చెప్తాం. ఆడపిల్లలు చెప్పేటప్పుడు మై నాచ్ రహీ హూ అని చెప్పాలి. రహీ రహీ. మై నాచ్ రహా హూ లేదా మై నాచ్ రహీ హూ. ఐఎమ్ డాన్సింగ్. నేను నాట్యం చేస్తున్నాను. నేను నడుపుతున్నాను. నేను నడుపుతున్నాను. నడుపుతున్నాను. నేను నడుపుతున్నాను. ఇంగ్లీష్లో ఐఎమ్ డ్రైవింగ్. ఐఎమ్ డ్రైవింగ్. DRIVING. ఐఎమ్ డ్రైవింగ్. హిందీలో మగపిల్లలైతే మై గాడీ చలా రహా హూ అనాలి. మే గాడీ मैं गाड़ी चला रहा हूँ. चला रहा हूँ. मैं गाड़ी चला रहा हूँ. అదే ఆడపిల్లలైతే కనుక ఏమని చెప్పాలి, మై గాడీ చలా రహీ హూ అని చెప్పాలి. ఇంగ్లీష్లో మామూలే ఐఎమ్ డ్రైవింగ్. తెలుగులో కూడా పుల్లింగమైన స్త్రీలింగమైన నేను నడుపుతున్నాను అని చెప్పచ్చు. నేను వస్తున్నాను. నేను వస్తున్నాను. నేను వస్తున్నాను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఐఎమ్ కమింగ్. COMING. కమింగ్. ఐఎమ్ కమింగ్. నేను వస్తున్నాను. హిందీలో ఏమని చెప్పాలి, मैं आ रहा हूँ. मैं आ रहा हूँ. आ అంటే వచ్చుట. आ रहा हूँ. मैं आ रहा हूँ. ఐఎమ్ కమింగ్. నేను వస్తున్నాను. పుల్లింగం అయితే मैं आ रहा हूँ అంటాం. స్త్రీలింగం అయితే मैं आ रही हूँ అనాలి. ఆడపిల్లలు అయితే తెలుగులోను ఇంగ్లీష్లోనూ సేమ్ సెంటెన్స్ వస్తాయి. కానీ హిందీలో మే ఆ రహా హూ మగపిల్లలు చెప్పేది. ఆడపిల్లలు ఎలా చెప్పాలంటే మే ఆ రహీ హూ అని చెప్పాలి. నేను వెళ్తున్నాను. నేను వెళుతున్నాను లేదా వెళ్తున్నాను. వెళ్తూ నాను. నేను వెళ్తున్నాను. ఇంగ్లీష్లో ఐఎమ్ గోయింగ్. GOING. ఐఎమ్ గోయింగ్.
నేను వెళుతున్నాను. హిందీలో ఏమని చెప్తాం? మే జా రహా హూ, మే జా రహా హూ, జా వెళ్ళుట, రహా హూ, రహా హూ, మే జా రహా హూ పుల్లింగం అయితే. పురుషులు చెప్పేటప్పుడు మే జా రహా హూ అంటాం. స్త్రీలు చెప్తుంటే కనుక మే ఆ రహీ హూ అనాలి. ఈ విధంగా అనేకమైనటువంటి వాక్యాలని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మీరు ఐ అనేటువంటి సబ్జెక్ట్ను ఉపయోగించి ప్రయత్నం చేయాలి.